మీరు చాలా పద్ధతిగా ఉంటారు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం, వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం అమ్మాయిలైతే ఒక రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ స్టార్ట్ జేసినారు. సరే వ్యూస్ వస్తాయి, డబ్బులొస్తాయేమో కానీ నువ్వు బయట తిరుగుతుంటే నిన్ను చూసి మనిషికి ఎన్ని టెన్షన్స్, ఎన్ని బాధలున్నా సాంగ్స్ వింటూనే అన్నీ మర్చిపోతారు. రింగు రింగుల జుట్టు పూల రంగాడై తిరిగావు ఆనాడు నా చుట్టూ. గుర్తుందా బావగున్న మామిడి చెట్టు ఎన్ని ఏండ్లైనా. మీరెందుకు అందరు హీరోయిన్స్ కొంచెం ఫేమ్ అవ్వగానే ఎక్స్‌పోజింగ్ చేస్తూ డ్రెస్‌లు వేసుకుంటారు. మీరెందుకు వేసుకోరు? వాళ్ళకి తెలియాలి అది. నీకు మ్యారేజ్ అయింది కదా, పిల్లలు ఎట్లా పుట్టిన ఏజ్లా. నువ్వు పెట్టి ఒక కామెంట్ ఎలా ఉండాలంటే, హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవళిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తను ఒక మంచి సింగర్. తన సాంగ్స్ కి ఇక్కడ ఇండియాలోనే కాదు యుఎస్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఒక యాంగిల్ లో అయితే హీరోయిన్ లానే ఉంటది. సో నాకైతే అచ్చం జూనియర్ సాయి పల్లవి లానే అనిపిస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. తనే సింగర్ సుజాశ్రీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ నమస్తే. బాగున్నారా? బాగున్నా. సో జనరల్ గా మనిషికి ఎన్ని టెన్షన్స్, ఎన్ని బాధలు ఉన్నా కానీ సాంగ్స్ వింటూనే అన్ని మర్చిపోతారు, రిలాక్స్ అవుతారు. ఈవెన్ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కూడా. సో ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతుంటారు. ఇప్పుడు నార్మల్ గా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఎవరి ఇష్టం మీకు ఎక్కువ? అలానేం లేదు, అందరి ఇష్టమే. నాకు ఏ సాంగ్ చెవులకు వినడానికి నచ్చితే వాళ్ళందరి ఇష్టమే. స్పెషల్ అని ఎలా లేదు, ఎవరు లేదు. ఎలాంటి సాంగ్స్ నచ్చుతాయి మీకు ఎక్కువ? నాకు మెలోడీసే నచ్చుతాయి. మెలోడీస్. ఒక మెలోడీ సాంగ్ పాడరా? అంటే చరణార్జున్ అన్న రాసిండు కదా ఫోక్ సాంగ్, మెలోడీ సాంగ్. ఓకే. రింగు రింగుల జుట్టు పూల రంగాడై తిరిగావు ఆనాడు నా చుట్టూ. గురుతుంద బావాగున్న మామిడి చెట్టు ఎన్ని ఏండ్లైనా గుండెల్లోనే దాసింది గుట్టు. ఉత్తర మొకాన పత్తేరనే పోతే సత్యమ్మ బిడ్డతో ఉత్తరమే పంపించావు. తెరిసి నీ చదువుతుంటే మనసెంతో మురిసి, కానీ నీదేమో రంగుల మేడ నాదేమో గుడిసి. అయినా ఒకోదో పానం ఎందో ఈ గోసి, యాదికొచ్చి మధ్య అంతా నీ మీదే దాసి. పొద్దున లేసి మాయవ్వ వాళ్ళాయన సుత్తి చెబుతాది, నిన్ను హించి ఇంటంటే ఇంకా ఆయన బుద్ధి అయితాది. నిద్దురలో నా రోజు నేను చేస్తా నీతో పంచాది, నువ్వే ఎదురుగా వస్తే చాలు మనసే మూగబోతాది. చారే పొయ్యి మీదుంటే వేస్తున్నా చాపత్తా, వెటకారంగా నన్ని చూస్తుంది ఊరంతా. మేడాలు మిద్దెలు వద్దు నా మీనమావ, నాకు అర్నావి ఇచ్చిన వేలచ్చు మమ్మోరు. నేటి నిమిషం కింద మళ్ళీ పువ్వులి మెరిసి ఆ నవ్వే చాలు నాకు తెలుసా బంగారు. మీరు వాడే ప్రతి సాంగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్ లో అసలు చాలా బాగా ట్యూన్ చేసి పాడుతున్నారు. విని పాడమే, ఏది నచ్చితే అది. సో ఒక ప్యాషన్ ఉంది బాగా మీకు చిన్నప్పటి నుంచి. సో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే మీరు సాంగ్స్ పాడడమేనా, ఓన్ గా ఏమైనా రాసారా సాంగ్స్? నేను రైటర్ అయితే కాదు, మామూలుగా ఏదైనా. బట్ ఏంటంటే మనకి కొన్ని సిచ్యువేషన్స్ కి సింక్ అయ్యేలాగా థాట్స్ వస్తుంటాయి కదా, అట్లా వస్తుంటాయి. వేరే సాంగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సిచ్యువేషన్ ని బట్టి ఆ ట్యూన్ లో సొంతంగా కూడా పాడు. ఒక 3-4 లైన్స్ ఎప్పుడైనా రాసారా అట్లా? అట్లా నేను అమెరికాలో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే పల్సర్ బైక్ ఝాన్సీ రమేష్ మాస్టర్ ఉన్నారు కదా, వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, నేను యాంకరింగ్ చేస్తున్నా. వాళ్ళేమో లేరాడ, జనాలు ఇట్లే చూస్తున్నారు. ఇంకా వాళ్ళని ఆ పూటకు కొంచెం కూల్ గా పెట్టడానికి అప్పుడు అక్కడ దీపావళి పండుగ ఉండే. సో నేను దాని మీద అప్పటిదప్పుడే రాఖీ పండుగ పాటని దీపావళి పండుగ మీద కన్వర్ట్ చేసి పాడేసాను. సో ఒక్కసారి పాడతారా? నేను నెక్స్ట్ రాఖీ వస్తుంది. కాంతి మెరుపుతో వచ్చే దీపాల పండుగ, దూరదేశం నున్న నా కొడుక సింధూరుడా. దీపాల పండుగకి వస్తవని వాకిట్ల చూస్తున్నారు నా కొడుక. దీపాల పండుగకి వస్తవని వాకిట్ల చూస్తున్నారు నా కొడుక. సీర దేవాలని సింత పడుతున్నావా, డాలర్ ఇవ్వాలని దిగులు పడుతున్నావా. నీ సీర డాలర్ వద్దురో కొడుక, ఒక్క పారిరారో కొడుక. నీ సీర డాలర్ వద్దురో కొడుక, ఒక్క పారిరారో నా కొడుక.
ఏది పాడినా ఇంకా అప్పటికి వాళ్ళు వచ్చేసిండ్రు. కానీ ఆ సాంగ్ విన్నాక నెక్స్ట్ డే అక్కడ ఒక ఎన్ఆర్ఐ సార్ వచ్చి అమ్మా నువ్వు నిజంగా జీవితంలో చాలా ముందుకు వెళ్తావు, మాకందరికి మా అమ్మ నాన్నని గుర్తు చేసినావు. ఆ సిచ్యువేషన్ లో ఎవరైనా ఎట్లుంటారంటే ఒకరు రాలేరంటే వాళ్ళని కోప్పడతారు, కానీ నువ్వు ఆ టైమింగ్ ని నీ పాటతో బ్యాలెన్స్ చేసి ఒక టీమ్ కి మంచి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో అది నీలో ఉంది, నువ్వు సక్సెస్ అవుతావని మా అందరికి కొంచెం కొంచెం అమౌంట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన అన్నట్టే మీరు సక్సెస్ అవ్వాలి. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మీలాంటి సింగర్స్ ఇంకా కష్టపడుతూ ఉంటారు, బట్ స్క్రీన్ మీదకి రాలేకపోతారు. సో వాళ్ళందరికి కూడా మీరు ఆపర్చునిటీ ఇవ్వాలి, పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో యుఎస్ వెళ్ళారు కదా, అసలు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏమనిపించింది యుఎస్ లో ఉన్నన్ని రోజులు? అక్కడ మన తెలుగు వాళ్ళ దగ్గరే మేము వెళ్ళింది. సో అక్కడ మనం వెళ్ళంగానే వాళ్ళు మనకన్నా ముందే ఉంటారు, మనల్ని తీసుకెళ్లి అక్కడ మాకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చేసిండ్రు. ఫుడ్ మనం ఇంకా తెలంగాణ వాళ్ళం ఎట్లుంటాము, మనకు అక్కడ ఫుడ్ నచ్చదు కదా. సో నేను పల్సర్ బైక్ ఝాన్సీ, రేలారే లావణ్యక్క, పుష్ప సింగర్ మౌనిక మేమందరం వంట చేసేటోళ్ళము. ఇంకా వీళ్ళ అన్న వాళ్ళేమో క్లీనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు చేసేవాళ్ళు. ఇంకా సేమ్ మేము ఇంట్లో ఎట్లున్నామో ఒక బిగ్ బాస్ హౌస్ ఉంటది కదా, సేమ్ అలాగే ఉన్నాం అన్నట్లు. అందరం కలిసి ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్ళాలి, చేసుకోవాలి, తర్వాత రావాలి, తినాలి, వండుకోవాలి, మంచిగా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. ఏం కావాలన్నా వాళ్ళు విత్ ఇన్ మినిట్స్ లో కార్ తీసుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళే తీసుకెళ్లే వాళ్ళు. మన ఇండియన్ స్టోర్స్ ఉంటాయి అక్కడ, ఇండియాలో లేమో అనేది ఒక బాధ తప్ప అన్ని ఉంటాయి అక్కడ. అన్ని మన ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, మన కల్చరల్స్ మొత్తం ప్రతిదీ ఉంది. చాలా బాగుంటది, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, కళాకారులు అంటే గౌరవిస్తారు. సో బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తారా? చిన్నప్పుడు వెళ్దాం. సో ఇందాక బిగ్ బాస్ హౌస్ లో అంటే ఒక 43 days మన ఫ్యామిలీని వదిలిపెట్టి అట్లా తెలియని వాళ్ళతో నేను ఫస్ట్ టైం, సరే మనం యూట్యూబ్ లో చూస్తుంటాం అందరిని, కాకపోతే ఫస్ట్ టైం అందరితో కలిసి కొత్త వాళ్ళతో ఉండడం అనేది సేమ్ అలాగే. ఇంతకి వస్తే వెళ్తారా వెళ్ళరా అది చెప్పలేదు. వెళ్దాం. ఓకే, ఇప్పుడు మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? చిత్ర మేడం. చిత్ర గారిది ఒక సాంగ్ పాడండి. సో చాలా బాగుంటాయి ఆమె సాంగ్స్. బాగుంటాయి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి, ఆహా సిగ్గంత చీర జుట్టింది. చీరలో వెన్నెలమ్మ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా బూసింది. కొమ్మ కదలకుండ కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు జుట్టండి. కొప్పున పూలు గుప్పెడంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. తన వాయిస్ లోనే ఏదో మాయ ఉంది, అసలు అంత బాగా ఉంది. మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ మీకు మంచి ఆఫర్స్ రావాలి, కానీ నెక్స్ట్ టాప్ సింగర్స్ లో మీరు ఒకరు ఉంటారు పక్కా. అంత బాగా పాడుతున్నారు, నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నా, కెమెరా ఉందని కాదు. థ్యాంక్ యూ. చాలు హార్ట్ఫుల్ గా నాకు ఒక్కరు చెప్పినా చాలు, నేను గెలిచినట్లే, సక్సెస్ అయినట్లే. మీరు సాయి పల్లవిలా ఉంటారు అని చాలా మంది చెప్పారు, బట్ ఉండడమే కాదు, సాయి పల్లవిది ఒక ఇంటర్వ్యూలో మీరు ఎందుకు అందరు హీరోయిన్స్ కొంచెం ఫేమ్ అవ్వగానే ఎక్స్పోజింగ్ చేస్తూ డ్రెస్లు వేసుకుంటారు, మీరు ఎందుకు వేసుకోరు అని అడిగితే, నా మూవీస్ చూసినప్పుడు మా తల్లిదండ్రులు ఈవెన్ ఫ్యూచర్ లో నా పిల్లలైనా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి అని చెప్పింది ఒక లైన్ తను. సేమ్ ఇందాక కూడా నేను క్వశ్చన్ అడిగినప్పుడు, ఈవెన్ సాంగ్స్ అనేది ఎవరు అది ఫేస్ ఎలివేట్ అవ్వదు, బట్ వాయిస్ ని కూడా మా పిల్లలు చూసి ప్రౌడ్ గా అనేది, మీరు థాట్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయి. అలానే కాదు, మాది చాలా అంటే చదువుకొని ఫ్యామిలీ కదా, వాళ్ళకి చిన్న వర్డ్ ఏదైనా కొంచెం వినడానికి బాగాలేనిది విన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సరే చదువుకున్న వాళ్ళంటే కామన్లే ఇప్పుడు అనుకుంటారు. మా ఫ్యామిలీని బట్టి వాళ్ళకి నేను ఇచ్చిన మాట ఏంటి, మీ గౌరవం నేను పెంచుతా గానీ ఎక్కడ కూడా తగ్గించను అని ఒక ప్రామిస్ తీసుకొని నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిన. సో వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి అని నా ప్రయత్నం. సో ఆమె చూడ్డానికే కాదు, సో మీరు చెప్పిన తర్వాత ఓకే సిమిలారిటీస్ చాలా ఉన్నాయి అనిపించింది నాకు. ఎవరేమైనా సరే మంచిని గ్రహించడంలో తప్పు లేదు కదా. ఎవరు చెప్పింది, సాయి పల్లవి చెప్పినా సరే, మీరు చెప్పినా సరే, అన్న వాళ్ళు చెప్పినా సరే, వాళ్ళలో ఉన్న మంచిని మనం కూడా అలవాటు చేసుకోవడం తప్పు కాదు కదా. సో ఇన్ కేస్ సాయి పల్లవికి సిస్టర్ గా రోల్, లేదంటే సాయి పల్లవి డ్యూయల్ రోల్ చేస్తే మీకు ఆఫర్ వస్తే వెళ్తారా, చేస్తారా? తప్పకుండా చేస్తా. సో యాక్టింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా? ఉంది, కానీ మంచిది ఉంటే
మంచి డీసెంట్ రోల్ అయితే అలా ఉంటే చేస్తారు. సో నేను ఇప్పటి వరకు ఎవరిని కలవాలనుకోలే, సాయి పల్లవిని మాత్రం ఒక్కసారైనా కలుస్తా, ఫోటో దిగుతా. తప్పకుండా మీకు ఆ ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా. నాకు వస్తే నేనైతే తప్పకుండా తీసుకెళ్తాను. సో అండ్ మీరు దుబాయ్ కి కూడా వెళ్ళారు కదా, ఏంటి అసలు? అక్కడ జస్ట్ బతుకమ్మకి యాంకరింగ్ చేయడానికి వెళ్ళిన, అక్కడ సింగర్ గా వెళ్ళాను. ఇప్పుడు సింగర్ కంటే యూఎస్ఏ వెళ్ళిన, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బతుకమ్మకి వెళ్ళాలి టీమ్ తో. సో తెలంగాణ వచ్చినాక బతుకమ్మని ఒక పండగలాగా చేస్తున్నారు. సో ఎట్లా అనిపించింది? మన తెలంగాణలో నాకు నచ్చే కల్చర్ అదే, పువ్వులను కూడా పూజిస్తాం కదా, బాగుంటది. సో ప్రతి బతుకమ్మ ఫెస్టివల్ కి మీరు వెళ్ళి సాంగ్స్ పాడడం జరుగుతుంది. సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తాయి వెళ్ళి పాడుతున్నప్పుడు? సేమ్ మన తెలంగాణలో ఉన్నట్లే ఉంటది. అందరూ మనలాగానే సేమ్ శారీస్ కట్టుకొని వస్తారు. అమెరికాలో ఉన్నాం కదా అని అక్కడ వేరే ఏం డ్రెస్సెస్ వేసుకోరారు అన్నట్లు, పద్ధతిగా మన సంస్కృతికి తగ్గట్లే వస్తారు. అక్కడ ఉన్న అందరూ తెలుగు వాళ్ళందరూ కూడా చాలా మన కుటుంబ సభ్యులాగానే కలిసిపోతారు, ఆడతారు, పాడతారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన వాళ్ళు ఎక్కడున్నా మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతలేరు, వాళ్ళ పిల్లలకు కూడా అలవాటు చేస్తారు కదా, బాగుంటది. ఎంత ఎదిగినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చినామో అది గుర్తు పెట్టుకోవాలి, అప్పుడైతే సక్సెస్ అవుతారు, లేదంటే అక్కడి నుంచి పడిపోతారు కిందకి. కరెక్ట్. మీరు చాలా పద్ధతిగా ఉంటారు. సో ఇన్స్టాగ్రామ్ లో చూస్తారు కదా, అసలు రీల్స్ కోసం, వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం అమ్మాయిలు అయితే ఒక రేంజ్ లో ఎక్స్పోజింగ్ స్టార్ట్ చేసినారు. వాళ్ళ గురించి ఏమంటారు? సరే వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయేమో, కానీ నువ్వు బయట తిరుగుతుంటే నిన్ను చూసి ఇట్లా మొక్కేటట్లు ఉండాలి, బ్యాడ్ చూపులతో చూసేటట్లు ఉండొద్దు కదా. ఇంకా వాళ్ళకి తెలియాలి, అది వాళ్ళ మైండ్ లో ఉంటది, ఎవరి ఇష్టం వాళ్ళు. అంతే. ఇంకా వాళ్ళ ఇష్టాలకు మనం ఏమైనా చెప్పిన మనల్ని ట్రోల్ చేసి మనల్ని బ్లేమ్ చేస్తారు. నాకు ట్రోలింగ్ వద్దు. సో ఈ మధ్య ట్రోలింగ్స్ ఏ కావాలని కోరుకుంటున్నాను, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. మామూలుగా ఇప్పుడు ఎవరైనా సరే, నాకు మ్యారేజ్ అయింది 13 years లో, నేను ఇంత కష్టపడుకుంటా ఒక న్యూస్ రీడర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, యాక్టర్ గా నా గోల్ నేను రీచ్ కావాలి, నా పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని ఇంత సంకల్పంతో ఉంటే, నా ఇంటర్వ్యూ చూసి మనం టీవీలో 1 million అయింది రీల్ పెడితే, అక్కడ మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళు 90% ఉంటే, చెడ్డ కామెంట్ పెట్టిన వాళ్ళు 10% అయినా ఉంటారు. వాళ్ళే చెడగొడతారు సమాజం. ఇప్పుడు 10% పెట్టినారు అంటే మీకు ఏమైనా ఏమనిపిస్తుంది? నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి పెడితే ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళ మైండ్ సెట్ మారదా అసలు? సరే ఒక అమ్మాయి ఇంత కష్టపడుకుంటా, సరే నీకు మ్యారేజ్ అయింది కదా, పిల్లలు ఎట్లా పుట్టినరు ఆ ఏజ్ లా, అట్లా ఎట్లా అయింది ఆ రేజ్ లో, అంటే ఏంది అది? ఒక అమ్మాయితో మాట్లాడే విధానం. నువ్వు పెట్టి ఒక కామెంట్ ఎలా ఉండాలంటే, నాలాంటి ఎంతో 100,000 మంది అమ్మాయిలకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అమ్మ ఆమెను చూసి మీరు కూడా నేర్చుకోండి, సరే ఆమెకి ఇట్లా అనుకోకుండా మ్యారేజ్ అయింది, మీకైతే కాలే కదా, మీ గోల్స్ మీరు రీచ్ అయ్యే మీ ఆపర్చునిటీ అన్ని కూడా మీ చేతిలో ఉంటాయి, దాన్ని మీరు ఎక్కడో టైం పాస్ చేసి వేస్ట్ చేసుకోవద్దు. ఆ విధంగా పెట్టాలి కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా. అట్లా కాకుండా ఏదో ఒక మనిషి ఎదుగుతుంటే వాళ్ళని డిస్కరేజ్ చేసేటట్లు పెడితే అది బాగుండదు. అలా చూసి నాలాంటి వాళ్ళు ఇప్పుడు సరే ఒక కామెంట్ అది నీకు జస్ట్ ఒక టైప్ చేసి పెట్టేస్తావు, కానీ అది చూసినప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అలా బాధ పెట్టే విధంగా ఎవరిని కూడా మనం చేయొద్దు. సో ఇప్పుడు జనరల్ గా వాళ్ళే ఎక్కువైపోయినారు, జస్ట్ ఒక రీల్ చూస్తారు అంతే, ఆ రీల్ లోనే ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత కష్టపడ్డది ఏది చూడరు, జస్ట్ నోటికి వచ్చిందా పెట్టేసినామా అక్కడ ఫోన్ పక్కన పెట్టేస్తాం. కానీ అది చూసినప్పుడు అలా ఇప్పుడు మాకు ఎట్లుంటది? సో చూడండి, అసలు ఒక అమ్మాయి బయటకు వచ్చి కష్టపడి ఒక స్థాయికి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తుంది అంటేనే ఒక రేంజ్కి వచ్చినట్టు. వీలైతే సపోర్ట్ చేయండి, అంతేగాని ఎవరు డిస్కరేజ్ చేయకండి. సో ఎందుకంటే ఒక్కొక్కరికి ఎంతో పెయిన్ ఉంటుంది, చాలా మంది కష్టపడి ముందుకు వస్తారు కదా. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, ఒక అమ్మాయిగా ఫ్యామిలీని సక్సెస్ఫుల్గా చూసుకుంటూ సింగర్గా ముందుకు వెళ్తున్నారు. నా ఫ్యామిలీకి చాలా చాలా థ్యాంక్స్, నన్ను అర్థం చేసుకొని నమ్మి నన్ను ఇక్కడికి పంపించినందుకు. ఇంకొకటి నా గురువు లేకుంటే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా మనిషికి అదృష్టం అనేది ఒకటి ఉండాలి కదా. సో మా భిక్షునాయక అన్న ఉన్నారు కదా, ఆయన లేకుంటే నాకు అదృష్టం వచ్చేది కాదేమో. నేను అక్కడే చిన్న ఊర్లోనే చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేదాన్నేమో. సో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్.